హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. అన్టిసిపేటెడ్ కింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈజ్ బ్యాక్ భయ్యా. సో మొత్తానికైతే 6 years తర్వాత తను వస్తే ఎలా ఉంటుందో, తన ఊచకోత ఎలా ఉంటుందో సోలో మూవీ తీస్తే అసలు రుచి చూపించేసాడు ప్రతి ఆడియన్స్ కూడా, ఫ్యాన్స్ కూడా. సో మొత్తానికైతే అసలు మామూలు ర్యాంపేజ్ కాదు దేవర సృష్టించింది. అసలు డే 1 అయితే ఒక లెవెల్లో సెట్ చేయబోతున్నారు, ఈజీగా సెట్ మనకు తెలిసిపోతుంది. అసలు ఆ బుకింగ్స్ ర్యాంపేజ్ ఏంటి భయ్యా. అసలు మెయిన్ గా మన ఆంధ్రప్రదేశ్ లో అయితే 300 స్పెషల్ షోలు అయిపోతున్నారు. ఇది రికార్డ్ లెవెల్ అనమాట. అండ్ మెయిన్ గా తణుకులోనే, జస్ట్ తణుకులోనే ఇక్కడ 60 షోలు పైగా వేస్తున్నారు భయ్యా. అండ్ కాకినాడలో 22 షోలు. అసలు మామూలుగా కాదు. ఇంకా ఒక్క చోట అయితే దాని పేరు మర్చిపోయా, ఆ ప్లేస్ పేరు. ఒక్క చోట ఏకంగా 100 షోలు వేస్తున్నారు అనమాట. ఇంకా అస్సలు నాకు తెలిసినంత వరకు తణుకులో అయితే త్రిబుల్ లేచిపోద్ది భయ, అందులో డౌట్ లేదు. ఇంకా ప్రతి చోట కూడా త్రిబుల్ ని లేపేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసి అండ్ నాన్ త్రిబుల్ చాలా చోట్ల సెట్ చేయబోతుంది. సో మొత్తానికైతే కల్కి లేదు, సలార్ లేదు, ఏమీ లేదు. సో మొత్తానికైతే అన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి ఇక త్రిబుల్ తో సహా. ఇంకా దాని తర్వాత భయ కర్ణాటక బాక్స్ ఆఫీస్ అయితే ఊచకొత్త రేంజ్ లో ఉందన్నమాట. అసలు బెంగళూరు సిటీలోనే ఏకంగా 2.5 crore అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చేసాయి ఆల్రెడీ. అంటే జస్ట్ ఇంకా సినిమా టికెట్స్ సేల్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా డే 1 నంబర్ ఎలా ఉంటుందో, జస్ట్ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 2,05,00,000 వచ్చేసాయంటే. సో దాని తర్వాత వచ్చేసి మన బెంగళూరులోనే 85K అంటే 85,000 టికెట్స్ అయితే సేల్ అయిపోయాయి. అసలు ఇది మాత్రం అన్టచబుల్ రికార్డ్ అనమాట. ఆ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. RTX రోడ్స్ లో ఏ సినిమా అయినా ఖచ్చితంగా బెంచ్ మార్క్ సృష్టిస్తుంది ప్రతి కొత్త సినిమా కూడా. ఇప్పుడు దేవర అయితే ద బెంచ్ మార్క్ ని తగలబెట్టేస్తుంది అనుకోవాలి. RTX రోడ్స్ లో ఏకంగా ఫస్ట్ 1 crore సాధించబోతున్న సినిమాగా చరిత్ర సృష్టించబోతుంది. మెయిన్ గా 1.25 crore అడ్వాన్స్ లోనే బుకింగ్స్ లోనే రాబోతుంది భయ్య. ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. ఇప్పటి వరకు అయితే ఫస్ట్ ప్లేస్ లో కల్కి 87 lakhs అండ్ గుంటూరు కారం 83 lakhs అండ్ దాని తర్వాత RRR 75 lakhs తో ఉంది. సో ఇప్పుడైతే వీటన్నిటిని దాటిపోయి ఏకంగా ఎవరికి అందనంత రేంజ్ లో 1.25 crore బెంచ్ మార్క్ ని సెట్ చేయబోతుంది. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఇండియన్ యాక్టర్, ఫస్ట్ మన టాలీవుడ్ యాక్టర్ అనమాట 1 crore సాధించబోతుంది RTX రోడ్స్ లో అయితే. సో ఇది రికార్డ్ లెవెల్. సో దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి మళ్ళీ. సో మొత్తానికి ఎక్కడ చూసినా రికార్డ్ లెవెల్ బ్రేక్ చేస్తారు పోతున్నాడు భయ్యా ఇంకా ఎన్టీఆర్ అయితే. సో చూడాలి డే 1 ఏ రేంజ్ లో సెట్ చేయబోతున్నాడో. నాకు తెలిసి APTS లో అయితే ఒక రేంజ్ గూస్ బంప్స్ రేంజ్ డే 1 అయితే సెట్ చేయబోతున్నాడు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డే 1. సో చూద్దాం ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో. షోలు కూడా 1 AM షో, 4 AM షో, ప్రతి ఒక్క చోట కూడా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ప్రతి ఒక్క షోస్ తో కూడా. సో మొత్తానికి ఇదిగా సంగతి అయితే. మరి మీకేమనిపిస్తుంది ఈ సెన్సేషన్ దాడిపై దేవరా? తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.